అన్నదమ్ములకు తోడ వచ్చిన చెల్లె 21 రోజు నాడు పేరు పెట్టిన బ్రాహ్మణులు వెళ్ళిపోతాంటే అందుకే అల్లర తల్లల 21 రోజు నాడు తొట్టె కట్టి ఇడుచుకుంటే ఎప్పుడు కట్టుకున్నా ఏమో దోషము లేదు. ఇడ మన 7 దాసోళ్ళు 7 దాసోళ్ళు గానాడు చూడు రాండమ్మ దాసిరారా నువ్వు పొద్దున్నకనే డిప్పరిస్తురా తెలంగాణకి ఎడబోతావు గాని నా బిడ్డకు తొట్టె కట్టుల్లమ్మా తెచ్చే కాదు తొట్టె 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 రొట్టె అంటలేవు కానీ దాసి నువ్వు పాటలు చాలా అందంగా పాడతావు కదా పాడతా చేసి ఒకటి మంచి ప్రైవేట్ సాంగ్స్ నువ్వు పాట పాడితే ఇంటికాడ వాళ్ళు లేచురా ఇక్కడ కూర్చున్న లేచిపోకుండా వాడొక్కటి పాడాలా అమ్మా ఓ దాని పాటలు మంచిగా లేవు నువ్వు ఒకటి వాడు తల్లి నేను కూడా మంచిగా వాడుతున్నావు వేసి మంచిదే పాడు మంచిగా వాడుతున్నా దసకరయ్యా లాలి లాలమ్మ లాలి లాలి లాలమ్మ లాలి లాలి అవ పిచ్చి అయ్యే పిచ్చి అంత పిచ్చి కన్న తల్లి అనుకున్నది మోటుగాళ్ళకి మెరక మొగిలిపో వాసన మోపు గట్టి ఎత్తితే మోసుగాక గాడిదికి మెరక గంధపు వాసన గరక పోతలు చూసి మురుసుగాక ఇత్తడి పుత్తడి కాదు ఇనుము బంగారం కాదు తొత్తుది దొరసాని కాదు ఇటువంటి పిచ్చి లంజలకు పట్టు సీరలు కట్టించి పెట్టెల్ల సొమ్ములు పెడితే వీళ్ళని వలన దొరసానంటారా ఆ దొరసాని సినిగిపోయిన బట్టల్లో ఉన్న బాటువంటి పోతా అంటే దొరసాన్ని దొరసాని అంటారు కానీ దొరసాన్ని దాసిదన ఓరు ఈ ముసయేసిన కాకి అముసేకాదురా దుబ్బ తుత్తురు తులసి మొలక కాదు బొక్క గంకిన కుక్క పులి కాదు ఆడిడ తిరిగేటి అయ్యకే మిరక మారేడు తలములు కన్న తల్లికే ఎరక ముద్దు నాటి ముసలి రూపు వేస్తే 1000 రూపులు నమ్మరాదు బ్రహ్మ ఈ పాపిష్టు రాతలే కాకి నోటికి దొండ పండు ఇస్తే దండుగా చిలుక నోటికి ఇస్తేనే పండుగ ఆ
తల్లి చూడు నా బిడ్డకు నేనే పాటలు పాడుకుంటాను అని జో అచ్యుతానంద జో అచ్యుతానంద జో బాలునా జో అచ్యుతానంద అమ్మ రార పరమానంద రార పరమానంద ధ్వని గోవిందా రార పరమానంద అమ్మ సిరికావే నా బిడ్డ సిరికావే నా బిడ్డ సిరికావే నీవో సిరికావే నా బిడ్డ అమ్మ శ్రీరాముడు ఏటి శ్రీరాముడు ఏటి శ్రీరాముడు ఏటి అమ్మ రంభవే నా బిడ్డ రంభవే నా బిడ్డ రంభవు నీవో రంభవే నా బిడ్డ అమ్మ రఘురాముడు ఏటి రఘురాముడు ఏటి ఉయ్యాలలు రఘురాముడు ఏటి అమ్మ ఉంగురాల మీద రంగుల రంగా ఉంగురాల మీద అమ్మ రంగయ్య అయోధ్య రాముడే రంగా రంగయ్య అయోధ్య గట్ల ఇడిసి పెట్టిపోయినాక కింద పడితే పొరగళ్ళు వచ్చరా మావ అంటే మధ్య వ్యక్తి శివంతులు గట్ల ఇడిసి పెట్టినాక కింద పడితే అమ్మ నిద్రపోనా బిడ్డ నిద్రపోనా బిడ్డ నిద్రపోవమ్మా నీరాకు నూరేళ్ళు నీకు వెళ్ళలో సక్కన తల్లి తెలుగుల మంతురాలు బాలగానాడు వరద సుందరిది విజయనత్తుకోని గనాడు అలలలల ఆట వెంచే బిడ్డలు నోట వెంచుతున్నారు ఎల్లనావుల పాలు ఎత్తుకొని సాగిపిస్తా ఉన్నాడు తెల్లవారి పొద్దు ఊకనే 1 నెల 2 నెలలు ముదమ తోటి 3 నెలల బిడ్డ 6 నెలల బిడ్డ 6 నెలల బిడ్డ సరోజనమ్మగానాడు అమ్మ ఆడుతున్నదమ్మ ఓటి 2 ఏళ్ల బిడ్డ 2 నువ్వు 3 ఏళ్ల బిడ్డ నడవంగ 4 ఏళ్ల బిడ్డ ఆడంగ పాడంగ బిడ్డ సరోజన 5 ఏళ్ల బిడ్డ పెరిగింది 5 ఏళ్ల బిడ్డ ఎప్పుడు పెరిగిందో ఆనాడు చూడు చల్లి వరద సుందర అనుకున్నది నాకు రంది లేదు అవసరం గడవంటి సరోజనమ్మ పెద్ద మంచి అయితే కూతున్న పెట్టి కిలాని కురకలు తెచ్చేసి బర్ర బర్ర నవ్వుకుంటుడు వారి నేను గతండలేను రా నేను చెప్పా పెద్దవారి నాట నీకు ఏం కావాలి నాకు ఇలా ఒక్కరి పండు కాలపో బాబాయేరి
నీకు తగ్గట్టు వస్తలేదే మమ్మీ వాడికి ఎత్తాడే గదే అట్టి పండు అంటున్నా నాకు ఇలా ఇంకటి పండు కాలపో ఇంకా అవ మీటర్ పండట నేను వచ్చి చూసి హైదరాబాద్కా మావా అట్లాంటి ఏమన్నట్టు నాన్న గదే అంగూర పండు అంటున్నా అంగూర పండు రేపు పొద్దున తీసుకుంటారు ఈ ఊళ్ళో తలకేలు కాలేపో వీళ్ళందరికీ కోసుకొచ్చుకోబో గత కాదేకి దర్వాజ కాడ కొట్టి నోతేసుకుంటారు చూడు పల్లికాయలా పల్లికాయ నీ ముఖమే పల్లికాయలు ఉన్నట్టుండే ఇంకా నీకు పల్లికాయలు నీకేం కావాలి పల్లికాయే అక్కడ బాలకోరే కాడ ముడిత్ర పలికాడ బత్తల మాగి మాగి తీసుకొని తిరుపో ఓరి వారి అది బూజు వచ్చింది కాదురా బుజు పట్టకుండా ముట్ట మంది అలిగినాడా అన్ని నాపలైనరా బాబు అది ఇట్లా కాయ ఇట్లా కాపాడుతున్నది ఏమాదు మమ్మీ నాకు ఇలా పెద్ద పండు కాలపో అరటి పండ అంతకన్నా పెద్దది అంగూర పండ అంతకన్నా పెద్దది బత్తాయ అంతకన్నా పెద్దది అంతకన్నా పెద్దది అంతకన్నా పెద్దది శిల్పక్క పండ అంతకన్నా పెద్దది సేప అంతకన్నా పెద్దది అంగూర పండ అంతకన్నా పెద్దది అల్లనేరేడు పండ అంతకన్నా పెద్దది జామ పండ అంతకన్నా పెద్దది పొప్పడి పండ అంతకన్నా పెద్దది పనస పండ పంచ పండు కన్నా పెద్దది పో నిజంగానే పిచ్చి లంచం ఉండయి పనస పండ కంటే పెద్దది ఏది ఏంటిది నాన్న పుచ్చ పండు కదా పుత్త పండు ఈ ఎండాకాలం మాట పడుతుంది అని రాపోతే ఇంగ్లీష్ లో వాటర్ మిలన్ వాటర్ మిలన్ వాటర్ మిలన్ పెదవుల పొట్టి కారుతాను సొల్లు ఏం కాదు అమ్మా ఆ బిడ్డను చూడు గానాడు తడిబెడి 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 తానం పోయించి అగో పలక బలపము కొనుక్కొని రావే బిడ్డ సరోజనమ్మ అని ఆ బిడ్డని ఎంబడి పెట్టుకొని గానాడు బల్ల వేటికి బల్ల వేడిగా తల్లిగా రావో డిల్లు 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 డిల్లమ్మ గల్ల గల్ల తల్లి బిడ్డలైన డిల్లమ్మ నాగులో వాళ్ళ వాడలెళ్ళినారు డిల్లమ్మ నాగులో వారి మేడలు దాటి అట్ట కొంత దూరం డిల్లమ్మ నాగులో వాళ్ళు జాజిరి జాజిరి జాజిరే ఓయమ్మ జాజి పూల చెట్ల కిందమ్మ గబల్ల వేడికైన వస్తనే ఉన్నారు వాడాలి ఎల్లెల్లు మేడల దాటిల్లు కవల్ల వేడికైన వంతన ఉన్నారు కొడుకునేమో నా ఉన్న గుద్దవలి ఈ అత్త కొంత దూరమైన వాళ్ళ వద్ద ఉన్నారు సాంబ్రాన్ని చూసిన డాన్స్ ఎట్లుందో మనకు పల్లె వేడి కచ్చిలో పల్లె ఉన్న పంతులైన కళ్ళవాన చూసా దండవు దండవు పంతులయ్యో రావాలి దండవు దేశుడయ్యో రావాలి అమ్మా నమస్కారం. నమస్కారం తండ్రి. అమ్మా మీరెవరమ్మా? నా బిడ్డనా ఆయన. నీ బిడ్డ అయితే ఇత్తనం మంచిగా లేనట్టున్నదా? ఈ బిడ్డ నీకు ఏ కార్తెల కడుపులో పడ్డది తల్లి? కడుపులో ఉన్నప్పుడు కామీళ్ళు అయినాయా లేకపోతే పసకల గిట్ట ఏముచ్చింది పాడడం గిట్ట ముచ్చింది? కళ్ళు పోయి కట్ట కింద ఉన్నాయి దాని పూర్ణాలు గిట్ట పడ్డాయా?
మమ్మీ ఓ చిన్న డౌట్ ఏం డౌట్ బిడ్డ ఒక్క మాట అడిగితే అపార్థం చేసుకుంటా ఇప్పటికి 8 సంవత్సరాలు ఆయన ఎంబడి బొత్త గురి పిల్లి తిన్నట్టు తిరుగుతాను ఎప్పుడు అపార్థం చేసుకున్నానా నేను కడుపులో ఉన్నప్పుడు నెల సూదులు లేవానే ఏంటి కడుపులో ఉన్నప్పుడు నెల సూదులు లేవా అంటానా నెల సూదులు ఉన్నాయి కానీ భయపడి ఎంచుకోలే బిడ్డ మరి గోళీలు లేవా గోళీలు అరుగుతాయి అరగాని మింగలే మరి తానీకులు లేవా చేదుంటే అని తాగలే నాన్న మరి బిడ్డ మంచి చూడండి మా సారు వాళ్ళకి మీరు అమ్మాయి అమ్మాయి నీ పేరేం పేరమ్మా నా పేరు సరోజిని సరోజన సర్వజనదేవా అమ్మా బడికి రాగానే నేర్చుకోవాల్సిన చదువు కాదు ఏంటిది ముందుగా క్రమశిక్షణ నేర్చుకోవాలి అబ్బా సారు నీ గుర్తు పెద్ద ఉంది ఏందమ్మా అత్యాత్తుగా ఏం చూస్తాను నువ్వు ఏం గుర్తు చూస్తాను సారు గుద్దు కూరలు దేని గుద్దున్నట్టున్నాయి కోరే దేవుడు గుడ్లి అవ్వా నీ వాంఛలు నువ్వు ఏ రాజ్యాన్ని పుట్టావో ఏ రాజ్యాన్ని వచ్చినవో తెలాకుల రాజాలనే ఉంటుంది నల్లాకుల రాజాలనే ఇది కూర్చో ఇదంటే కూర్చోవాలి కూర్చుంటే కుడుకలు ఎత్తారు కావచ్చు పిచ్చి పిల్ల అది కాదమ్మా పిల్లలందరూ కూర్చున్నట్టు నువ్వు కూర్చోవాలమ్మా అమ్మా మంచిగా సకల ముక్కల పెట్టుకో పలక బలపని తెచ్చుకున్నావా పలక మా డాడీ పక్కన పెట్టుకోమని అనుకున్నా మా మమ్మీ పక్కన పెట్టుకోమని అనుకున్నదో అది పిచ్చలు పిచ్చి పిల్ల పిచ్చిరెత్త ఆపమండి ఇవరకే ఇక ఇవరకే ఆపమండి అంటే ఆయనత పూరా ఆపమండి అయితే సరేగానమ్మా పలక తీసుకో బలపం ఉందా బల్బం రాక తెల్ల ఉంటే తినుకుంటే వచ్చిన సార్ ఎట్లా పోయినావమ్మా బయటికి ఆడ పోతే ఈ ఊరోళ్ళు తెల్ల ఉన్నా శుద్ధాన్ని ఎత్తుకొచ్చుకొని ఇంటికాడ ముగ్గేసుకుంటారు నువ్వు పోయిందా పొంగలకి ఎరుగుతున్నాడు తెచ్చుకొని వేసుకుంటారు సంక్రాంతి బుక్కులు నాయే సరే 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 అమ్మా అలా అనకూడదమ్మా అగో బలపం తీసుకో తీసుకున్నా సరస్వతి కరవత్తది ఏంటిది కరవత్తది కరవత్తది కదమ్మా సరస్వతి సరస్వతి వరదే కామరూపిణి విద్యారంభం కరస్యామి వేగ శాఖపతిపితం నువ్వే లెక్కల సారు ఇప్పుడే పొలని కాల్పాడు కావచ్చు వేగ శాఖపతిపితం వేగ చాయ్ కానీ పిత్తు అమ్మా బడిలోనా పంతులయ్య దగ్గర చదువులు శాస్త్రాలు నేర్చుకుంటది రావంగ పోవంగా ఆ బిడ్డ చూడు సర్వజనవా ఇంటికి రావంగ బల్లెళ్ళకు పోవంగా అగో 5 2 7 బిడ్డ ఏడేళ్ళ బిడ్డ పెరిగే రావావో ఈ 7 ఏళ్ల బిడ్డ పెరిగిన నాడు కలి 7 మేడల్ల కన్న తల్లి వరద సుందరి అనుకున్నది ఇక నాకేమురల్ని నాకేము రౌసా నా ఎత్తు నా బిడ్డ అవుతుంది అగో భర్త కచ్చీరు కాడ అప్పటి వరకు కూడా ఏ కోడలి దగ్గరికి అత్తలేదు కొడుకు మందలి తెలియడు పాపగారి 4 కోడళ్ళు పల్లుగురికి పగదలసిన్లు మేము కంటే ఎత్తుకొని తొట్టెకాడ ఊపుకుంటే కూర్చునే వయసులా మా అత్తకు చూడు ముసలి తానానికి దసరా రైకల్నట్టు అగో ఈడంత పోయినాక సంతానము కావాలనా ఓరి అయ్యయ్యోనే దేవుడా అయ్యయ్యోనే దేవుడా ఆ తల్లి వరద సుందరికి ఓళ్ళలిసి జ్వరం వచ్చి మంచాల పడితే చెంబుతోటి నీళ్ళు ఇత్తలేరు పిరికెడు అన్నం చేతిలో పెడతలేరు భగవంత నేను నా కోడళ్లకు ఏం పాపం ఎత్తిరా అయ్యో తల్లి లోపల కుమిలిపోతుంది కానీ కోడళ్లతోటి ఒక్క మాట అంటే లేదు కోడళ్ళారా
అగో చెంబెడు నీళ్ళు ఇవంటే ఈయనొచ్చినా ఈయన రాకుండా పోతాండ్రు పల్లాన ఒకటిని ఒక్కడి కొట్టే సమయం అవుతుంది ఆనాడు చూడు ఆ తల్లి వరద సుందరి దేవి అమ్మ 17 మీడల కట్టెకోళ్ళ పరదు మంచాల వీరము తల్లి ఆలారోగా కన్నుల అభిరు పోతాయి గుర్రు కొడతా ఉన్నది పుట్టాలు ధనువులెల్ల భగవంత ఆ తల్లి వరద సుందరి దేవి 17 మేడల్ల వండుకొని ఉన్ననాడు ఈ యమలోకం మీద యమపీఠం మీద కొలువు తీరిండ యమ ధర్మరాజు చిత్రగుప్తం ఈ గడియల యమలోకం ఎవరి జీవత్య పాత్రంలో వంశవాణి వరుస లెక్క చూడవంటి అరత్యన లోకం మీద బుద్ధిగల్ల పట్నం పూర్వక నగరంలో పుష్కగిరి నగరం మీద వరద రాజు భార్య వరద సుందరి దేవి జీవి యమలోకం ఈ గడియల రానున్నదల్లట 60 పుట్ల గజ బుధములు పెట్టి కాలపాశం చేత బట్టి మైసమాన కాడుతున్న పోదు మీద కొలువు నీరిండు యముడు వస్తాను కంటే గోడల మీద మైసమానం ఆ పిల్లు ఎక్కడా ఉన్నది ఆ తల్లి వరద సుందరి అని కళ్ళార చూస్తే చూడుకు ఇంట్లో లేకుంటే ఆకలి ఎక్కువ దరిద్రానికి మానవుడికి నిధులెక్కువ కొల్ల పచ్చమంతం మీద పండుకున్నాను ఆ తల్లి వరద సుందరి కళ్ళ చూసిండు యమధర్మరాజు మా కాలభాషమ చేత పట్టరా కాలపాశం వేసి తల్లి వరద సుందరి దేవి భూమి మీద బుక్కల నూకల ప్రసాదం ఉడిసింది నీ ఆయుష్ చేరింది రావే తల్లి యమపాశము తీసి కన్న తల్లి పొందిల ఉన్న జీవికేసి గుంజుతంటే కానాడు చూడవమ్మా నవజీవనరాలు గుంజు కత్తల్ని భగవంత లేద్దామంటే దేవత్తలేదు చూద్దామంటే చూడత్తలేదు కళ్ళు మూస్తే కనబడతాండ్రు మన 7 యమధర్మరాజులు 7 నర్రదాళ్ళ పొడుగురా నాయ్యో గుల్లెడి వేగురుకు బెల్లం వల్ల జారగు